భద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ వేరు, హోంశాఖ వేరు. హోంశాఖ అనేది పోలీసుల సంబంధించి శాఖ అయితే, శాంతి భద్రతలు అనేది సపరేట్ శాఖ అది. చాలామందికి తెలియక 2 హోంశాఖ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడతాడు. హోంశాఖ శాంతి భద్రతల ఇష్యూ అయితే కూడా హోంశాఖ ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతాడు. సో అనిత పేరు పెట్టి కూడా ఆయన మాట్లాడాడు గతంలో. అంటే హోంశాఖ ఈమె చూసుకోకపోతే నేను తీసుకుంటాను అని కూడా బెదిరించాడు. అంటే ఆయనకి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి హోమ్ ఇస్తే బాగుంటుంది జనసేన వాళ్ళు కూడా అనుకున్నారు. హోమ్ అంటే పవర్ఫుల్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్కి చాలామందికి ఏంటంటే హోమ్ అంటే పవర్ఫుల్గా ఉంటుంది. అంటే అధికారం అంటేనే మనకు పోలీసులే అధికారం. ఎందుకంటే మన పబ్లిక్ కనబడేది పోలీసుల వైలెన్సు, పోలీసులు ఇదే కదా. అందువల్ల ఎవరైనా ఇదంటే పోలీసులు ప్రయోగించడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఏంటంటే గతంలో కూడా వైసీపీ మీద రకరకాల నాయకుల మీద వాడిని కడ్రాయర్తో తిప్పుతా, ఇతన్ని వీధుల్లో నడిపించి తీసుకెళ్తా, ఇవన్నీ చెప్పాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే. అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి చేయడం కష్టం. ఎందుకంటే లీగల్గా కోర్టు రేపు అలో చేయదు అవన్నీ. ఆ మధ్య రైతుకు బేడీలు వేస్తేనే కోర్టు సీరియస్గా మందలించింది. యాక్చువల్గా ఏంటంటే ఒక అరెస్ట్కి ప్రతిదానికి ఒక విధి విధానాలు ఉంటాయి. పోలీసులకు కూడా చట్టం వర్తిస్తుంది, వాళ్ళ పోలీస్ యాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ప్రతిదాన్ని ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. అంటే అరెస్ట్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య విమెన్ని ఈవినింగ్ 6 తర్వాత పోయి అరెస్ట్ చేయకూడదు అన్న దీన్ని ఉల్లంఘించి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే గంటసేపు నిలబెట్టి ఎస్పీని క్లాస్ పీకారు జడ్జి గారు. చాలా సీరియస్గా ఆ వీడియో వైరల్ కూడా అయింది. ఈ మధ్య కోర్టు ప్రొసీడింగ్స్ కూడా వీడియో లైవ్లో వస్తున్నాయి. సో అట్లా ఉంటుందన్నమాట. ప్రొసీజర్ని ఫాలో కాకపోతే పోలీసులకి కోర్టులు వాయిస్తాయి. వాళ్ళకి సస్పెన్షన్లు ఇవన్నీ కూడా పనిష్మెంట్లు అన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ ఆయనకు తెలియదనేం కాదు. కాకపోతే ఏంటంటే జనంలో ఉత్సాహం నింపాలి, ఫ్యాన్స్లో ఉత్సాహం నింపాలి మాట్లాడతాడు. ఇప్పుడుకి ఆయనకి ఏంటంటే తను ఎవరి మీద అయితే కక్ష తీర్చుకుందాం ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఉంటాయి కదా, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవట్లేదు చంద్రబాబు ప్రభుత్వం. ఈ అసంతృప్తి పవన్ కళ్యాణ్లో ఉంది. అనితని అనడంలో కూడా కాంటెక్స్ట్ ఏంటి, చాలామంది వైసీపీ వాళ్ళ మీద మీరేమీ పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు, మీరు కులాన్ని చూస్తున్నారా, భయపడుతున్నారా, ఎందుకు చేయట్లేదు అనేది ఆయన ప్రశ్న. వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది. కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే పవర్ కొత్త, పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీనివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, షార్ట్ టర్మ్ రిపర్కషన్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి, ఇవన్నీ చంద్రబాబుకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన ఎప్పుడు లేట్ 70s నుంచి మంత్రిగా ఉన్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రిగా, తర్వాత సీఎం అయ్యాడు, ప్రతిపక్షంలో వెరీ సీనియర్ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఆయన అనేక వేలాది సంఘటనలు చూసుంటాడు, వినుంటాడు, అన్నీ దేశవ్యాప్తంగా ఆయనకి అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అవన్నీ ఆయనకి మైండ్లో ఉంటాయి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా అనేది చాలాసార్లు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది అయినప్పుడు పోస్ట్పోన్ చేస్తుంటారు. పోస్ట్పోన్ చేస్తే ఆ సమస్య దానిపాటికి సర్దుమనదు. మనకి ఈ విషయంలో పివి నరసింహారావు ఎక్స్పర్ట్ అనమాట. దేన్నైనా ఆయన పోస్ట్పోన్ చేస్తుంటాడని సామెత ఉంది. కానీ ఆయన దేన్నైనా చేయడు, పోస్ట్పోన్ చేయాలనుకున్నవే చేస్తాడు. ఆయన బయోగ్రఫీ నేను ఈ మధ్య చదివాను. వినయ్ సీతపతి రాసిన ఆఫ్లైన్ అంటే నరసింహుడు, తెలుగులో కూడా వచ్చింది. అందులో వండర్ఫుల్గా ఆయన పని విధానం మీద మనకి చాలా విషయాలు తెలుస్తాయి. కానీ చంద్రబాబు కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా గతంలో అనేకం చెప్పుంటాడు. కానీ అధికారంలోకి వచ్చినాక అనేక అంశాలు చూసుకోవాలి, కోర్టులు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. అది చంద్రబాబుకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్కో లోకేష్కి అది ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు యంగ్ బ్లడ్, రివెంజ్ మోడ్లో ఉండాలి అనుకుంటారు. అలాగా జరగలేదని అసంతృప్తి ఉందనేది నెంబర్ 1 అండి. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్త ఏంటంటే ఆయనకు ఒక హిడెన్ అజెండా ఉంది పవన్ కళ్యాణ్కి. అదేంటంటే హోంశాఖని తన అన్న నాగబాబుకి ఇప్పించాలి అనేది. కానీ అది అడిగితే ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఆమె మీద విమర్శలు పెట్టి హోంశాఖ బాగాలేదు, ఆమె ఆర్గనైజ్ చేయలేకపోతుంది, కంట్రోల్ చేయలేకపోతుంది అని ఆమె మీద విమర్శలు పెట్టి
ఆమెని పక్కకు తప్పించి ఆ శాఖని నాగబాబుకి ఇప్పించాలి అని ఒక అజెండా పవన్ కళ్యాణ్కి ఉందేమో, ఉందా లేదో మనకు తెలియదు కదా, ఆయన మైండ్లో ఏముందో. కానీ జనం అంటున్నది ఎందుకు అంటున్నారంటే ఆయన బిహేవియర్ని అనలైజ్ చేస్తే ప్రతి చోట ఆయన పోలీసుల మీద నిందలు వేస్తూ ఉండడం కనబడుతుంది. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాడు, తిరుమలలో పరిశీలించాడు. తిరుమలలో ఎవరో ఇప్పుడు జనం చెప్తారు 10 మంది కూడా పోలీసులు వేస్తారని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు. నువ్వేం చేయాలి, పోలీసుల వైపు నుంచి ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి నివేదికలు తెప్పించుకోవాలి. ఆ పని ఆల్రెడీ చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఏం చేశాడు, అందరితో దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు, ఈఓతో కూర్చున్నారు, చైర్మన్తో కూర్చున్నారు, నివేదిక కూడా తెప్పించుకున్నారు. నివేదిక తెప్పించుకొని వాళ్ళు ఇదేమన్నా చూశారు, ఈయన భక్తులతో మాట్లాడారు. అంటే సమగ్రంగా దాంట్లో ఈ ఇష్యూలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరితో చంద్రబాబు మాట్లాడు. దట్ ఈస్ ద హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఎవరైనా చేయాల్సింది. ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది కొట్టిన పిండి చంద్రబాబు. పెద్ద పెద్ద క్రైసిస్ని మేనేజ్ చేసిన వ్యక్తి. హుదూద్ తుఫాన్ కావచ్చు, మొన్న ఇక్కడ జరిగింది కావచ్చు, అవన్నీ ఆయన చేశాడు. కాబట్టి ఆయనకి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబు తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. అలాగే జరగగానే ఆయన వెళ్ళిపోయి సమగ్రంగా చేసి ఆయన ఇమ్మీడియట్ చర్యలు కొన్ని తీసుకున్నారు. అంటే కొంతమందిని బదిలీ చేశారు, ఎస్పీని, ఆ తర్వాత అక్కడ విజిలెన్స్ అధికారి, తర్వాత అక్కడున్న జాయింట్ ఈఓ, గౌతమి, వీళ్ళందరి మీద ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. అట్లాగే ఒక ఇద్దరి మీద, అంటే గోశాల డైరెక్టర్ మీద హరినాథరెడ్డి మీద, తర్వాత రమణ కుమార్ డిఎస్పీని, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు. అట్లాగే బాధితులకు సంబంధించి బాధితులకి చనిపోయిన వాళ్ళకి 6 మందికి 25 లక్షలు ఇచ్చాడు. ఒక 33 మంది, ఇద్దరికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షలు ఇచ్చాడు. 33 మందికి స్వల్ప గాయాలతో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు. తర్వాత వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి ఆయన పురమాయించాడు. ఇలాగా ఆయన అంటే ఇమీడియట్ ఒకటి జరిగిన తర్వాత ఏమేమి చేయాలి అనేది పర్ఫెక్ట్గా చంద్రబాబు చేశాడు. అట్లాగే దీని మీద ఇప్పుడు సింగిల్ జడ్జితోనూ వాళ్ళతో విచారణకు కూడా ఆదేశించాడు. అంటే ఆయన ఏంటంటే ఇమీడియట్గా ఏం చేయాలి, కొంత టైం తీసుకొని ఏం చేయాలి, అట్లాగే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఇది కదా చేయాల్సింది. అది పర్ఫెక్ట్గా చంద్రబాబు చేస్తున్నాడు. కానీ ఈయన వచ్చేసరికి పవన్ కళ్యాణ్ దీన్ని కూడా తన అజెండాలోకి తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పదవి కాదు, అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అది ఒక గౌరవంగా ఇచ్చింది డిప్యూటీ సీఎం. ఆయన మంత్రి, బేసిక్గా ఆయన మంత్రిత్వ శాఖ ఇది కాదు. ఆయన అన్ని మంత్రిత్వ శాఖలకి ఎంటర్ అవుతుంది.